బిడ్డలారా, నీ గుణం పరిమళ తైలం లాగుండాలి. నీ గుణాన్ని గూర్చి ప్రజలు మాట్లాడేటప్పుడు బా ఎంత ఓర్పు కలిగిందో ఆ సిస్టరు, ఎంత సాత్వికురాలో ఆ సిస్టరు. మందిరానికి వచ్చి ఆ యవ్వనమ్మాయి ఎక్కడ డాగు మచ్చ లేని ఒక పవిత్రమైన జీవితం. దేవుని యవ్వన బిడ్డ అంటే అట్లా ఉండాలా, క్రైస్తవ బిడ్డలంటే అట్లా ఉండాలి. అలాంటి ప్రవర్తనలో పరిమళాన్ని వీచే క్రైస్తవులు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతం అంతా దేవుని రాజ్యం వ్యాపించటానికి దేవుడు కృప చూపిస్తాడు. సాక్ష్యం లేని క్రైస్తవులు లక్షల మంది ఉన్నా సాక్ష్యం లేని క్రైస్తవుడు క్రైస్తవ్యానికి విఘాతం. మందిరానికి వచ్చి త్రాగుబోతుగా బ్రతికేవాడు క్రైస్తవ్యానికి నష్టం. మందిరానికి వచ్చి గయ్యాలితనంతో బ్రతికే స్త్రీ క్రైస్తవ్యానికి నష్టం. మందిరానికి వచ్చి సాక్ష్యం లేని జీవితం జీవించే క్రైస్తవుడు ఉద్యోగ స్థలాల్లో లంచాలు తీసుకుంటూ, వడ్డీ వ్యాపారం చేస్తూ, పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరుగుతూ, అత్తాకోడల మధ్యలో గొడవ వివాదాలు పడుతూ, గమనించండి, దేవుని వాక్యానికి మాదిరిగా ఒక క్రైస్తవుడు బ్రతకపోతే అలాంటి క్రైస్తవుల ద్వారా సంఘానికి విఘాతం కలుగుతుంది, రొట్టె పాడైపోతుంది.